స్టోరీస్ ఎప్పుడైనా డిస్కస్ చేస్తారు? లేదు, నథింగ్. ఐ నెవర్ డిస్కస్ అబౌట్ వర్క్స్. నెవర్ అండ్ ఎవర్. నేను ఏం చేస్తానని ఎవరికి తెలియదు. సజెషన్స్ గాని అడగడం ఎప్పుడన్నా? నథింగ్. ఐ నెవర్ డిస్కస్ బికాస్ దట్ ఈస్ ద ప్రాక్టికల్ థింగ్ విచ్ ఐ అండర్స్టూడ్ దట్ నెవర్ మింగిల్ యువర్ వర్క్ విత్ ఫ్యామిలీ. వెన్ ఐ స్టార్టింగ్లో చేసేవాడు అనమాట. చేస్తుంటే వాళ్ళు ఒక మాట అంటారు, ఇదేం బాగాలేదురా అంటారు. ఒక పాట వినిపిస్తే ఇదేం బాగాలేదురా అంటారు. వెంటనే ఇట్ గెట్స్, అంటే బయట వాళ్ళు చెప్పినా హర్ట్ అవ్వగానే ఇంట్లో వాళ్ళు చెప్పేసి హర్ట్ అయిపోతారు. సో ఎందుకు ఇవన్నీ నాన్ సెన్స్, న్యూ సెన్స్. పూర్తిగా ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలియదు. దే డోంట్ నో. అందుకనే వెన్ ఎవర్ ఐ సైన్ ఎనీ ఫిలిం చెప్తా, సైన్ చేశా అంతే, ఇక్కడ వరకే. సైన్ చేశాను అనగానే ఓకే ఎనీ పార్టీ అనమాట. వి గో టు చట్నీస్ సమ్ ప్లేస్ పార్టీ, దాని తర్వాత దట్స్ ఇట్. అట్లా. సో అందుకే మీరు ప్రొఫెషనల్ లైఫ్ లో ఇంత హ్యాపీగా ఉన్నారు. very much happy. సపోర్ట్ హ్యాపీనెస్ సీరియస్లీ. థ్యాంక్ యూ. ఓకే, అండ్ ఇప్పుడు స్త్రీ రేపురా మూవీ చేశారు, రిలీజ్ ఉంది. ఎలాంటి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? యాక్చువల్లీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ గుడ్ రెస్పాన్స్. ఆబ్వియస్లీ. ఎందుకంటే ఐ హ్యావ్ సమ్ రీజన్స్ టు మేక్. అంటే కొన్ని ఫిలిమ్స్ చేస్తున్నప్పుడు దే ఆర్ ఫ్యూ ఇన్స్టింక్ట్స్ వేర్ యూ ఫీల్ దట్ దిస్ ఫిలిం అంటే వర్కౌట్ అవుతుంది అనే ఫీలింగ్ ఉంటుంది. ఐ గాట్ ద ఫీలింగ్ విత్ దిస్ ఫిలిం. సో ఇట్ హ్యాస్ ద ఛాన్సెస్, ప్రాబిలిటీ రేట్ ఎక్కువ ఉంది దీనికి, అంటే అబౌవ్ హిట్ అయ్యే ఛాన్సెస్. లెట్స్ సీ. బేసిక్గా ఎంత ఒక్కోసారి మంచి సినిమా కూడా చెప్పలేము. లెట్స్ సీ. వి కాంట్ ప్రెడిక్ట్ ఎనీథింగ్. బట్ మనకి అనిపిస్తుంది కదా ఒక ఫీల్, ఇది బాగుంది. సినిమా వాట్ ఎవర్ ద మైట్ బి ద రిజల్ట్, బట్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ మచ్ glad and proud to be part of this film. And not of this film, any film I do, I give my heart and soul for the film. Ante ekko melodies kada navi melodies exactly. I love compose cheydaniki adi kuda melodies. ఎవరైనా వచ్చాక మంచి మాస్ చేస్తాం, అది కూడా చేస్తాం. అది చేస్తా. సీతావలోకనం అనేది ప్యూర్ ఇట్స్ ఎ క్లాసికల్ ఫిల్మ్ అగైన్. అది వర్క్ చేసా. అండ్ దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ కానీ ఇట్స్ లాట్ ఆఫ్ అప్లాజ్ లైక్ ఆల్ ఎమినెంట్ ఉమెన్ పర్సనాలిటీస్. జయసుధా గారు వీళ్ళందరూ వాళ్ళు ఎంత అప్రిషియేట్ చేశారంటే అంత అప్రిషియేట్ చేశారు. దట్స్ ద ఎనఫ్. మన తెలంగాణ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ఫిల్మ్ కేటగిరీ వచ్చింది. అదే నేను లేనప్పుడు, నేను ఉంటే నాకు వచ్చేదంట. సో ఐ మిస్డ్ ఇట్. సో బేసిక్గా మీకు తెలుగు రాదు కాబట్టి మేము ఒక మంచి లిరిసిస్ట్ని మిస్ అవుతున్నామేమో అని నా డౌట్. లేదు, ఐఎమ్ నాట్ ఎ లిరిసిస్ట్. నాకు వచ్చినా నేను రాయరా? ఎందుకలా? దట్స్ నాట్ మై జాబ్. ఓకే, అంటే మీకు ఇంట్రెస్ట్ లేదు అంటే బేసిక్గా దట్స్ నాట్ మై జాబ్. దట్స్ నెవర్ మై జాబ్. బట్ దానికి ఎప్పుడు అలవాటు కూడా లేదా? కవితలు రాస్తాను బట్ దాని మీద ఆధారపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, సో యూ డోంట్ వాంట్ టు డిస్టర్బ్. డెఫినెట్లీ, బికాస్ ఇప్పుడు ఎవరు వచ్చి మ్యూజిక్ చేస్తారంటే దట్ వోంట్ బి గుడ్.